పునీత పేతురు పౌలు గారుల మహోత్సవం ఈ యొక్క ఆదివారాన ఇద్దరు ప్రత్యేకమైన వ్యక్తులను తిరుసభ మనకు ఉదాహరణగా ఇస్తుంది. యేసు ప్రభువు తన యొక్క తిరుసభకు పునీత పేతురును నాయకత్వం వహించటానికి ఎన్నుకున్న మొదటి అపోస్తలుడు. మత్స్యకారుడు కాపరిగా మారుతూ ఉన్నాడు. పేతురు యొక్క ప్రయాణంలో ధైర్యం, విశ్వాసం, మానవ లోపాలు, లోతైన పశ్చాత్తాపం మనకు కనిపిస్తుంది. ఆయన యొక్క నాయకత్వం మరియు బలిదానం తిరుసభకు తొలి జగద్గురువుగా నిలిపాయి. తొలినాట క్రైస్తవులను హింసించినటువంటి పౌలు నాటకీయ మార్పు పొంది అన్యజనులకు అపోస్తులయ్యారు. ఆయనలోని ఉత్సాహం మరియు ప్రేరేపిత లేఖలు ప్రారంభ క్రైస్తవ వేదాంత శాస్త్రాన్ని రూపొందించాయి మరియు నేటికి అవి బలమైన బీజాలు మన యొక్క విశ్వాసంలో నాటి ఉన్నాయి. ఆయన యొక్క ప్రభావం రోము సామ్రాజ్యం అంతటా వ్యాపించినట్లు మనం చదువుతున్నాం. తిరుసభ యొక్క ఏకీకరణ ఈ యొక్క ఇద్దరు వ్యక్తులు పునాది అయిన పేతురు, అవిశ్రాంత సువార్తకర్త అయిన పౌలు ద్వారా జరిగింది. క్రీస్తు పట్ల అంతిమ విశ్వసనీయతను ప్రదర్శించి వారు బలిదానమయ్యారు. మరి నేడు వారు మనకు నేర్పుతున్న పాఠాలు ఎన్నో. అపరిపూర్ణత ఉన్నప్పటికీ మీ యొక్క పిలుపును ధైర్యంగా కొనసాగించమని పేతురు చెప్తున్నారు. తిరుసభను తిరస్కరించిన, ద్వేషించిన, తగిన మార్పును పొందిన పౌలు వలె మనలోని లోపాలను అధిగమించి దేవుని కోసం పనిచేయటానికి ప్రయత్నం చేద్దాం. దైవ పిలుపుకు జవాబు ఇవ్వటానికి మనలో ఏదైనా నిరోధిస్తూ ఉన్నట్లయితే అటువంటి విషయాలను వెలికితీద్దాం. వ్యక్తిగత ఆలోచనలను ప్రక్కన పెట్టి ఐక్యత కొరకు, క్రీస్తు యొక్క వేద ప్రచారం కొరకు వారిద్దరూ తగ్గించుకొని జీవించారు. మరి మనం మన యొక్క వ్యక్తిగత అభిప్రాయాలకు తిరుసభలో పెద్దపీట వేసే ప్రయత్నం చేస్తున్నామా? తాను ఉన్న సమాజంలో ఉన్నతి కొరకు పేతురు శ్రమిస్తే విభిన్న సంస్కృతుల మధ్య క్రీస్తుని పౌలు చేర్చే ప్రయత్నం చేశారు. వీరిద్దరి సమతుల్యత నేడు వికసించిన తిరుసభకు నిదర్శనం. మరి మనం మన సంఘాలలో ఐక్యత కొరకు ఉన్న తారతమ్యాలను ప్రక్కన పెట్టి శ్రమించే ప్రయత్నం చేస్తూ ఉన్నామా? మన యొక్క కుటుంబాలను, విచారణలను సమిష్టిగా ఉంచే ప్రయత్నంలో మన యొక్క వంతు ఎంత? విశ్వాసంలో వీరిద్దరూ ధైర్యాన్ని చూపించగలిగారు. క్రైస్తవ విలువలను ప్రకటించే సమాజంలో ఎదురయ్యేటటువంటి వ్యతిరేక శక్తులను ఎదుర్కొనే ధైర్యం మనకు కావాలని ఈ యొక్క పునీతుల ద్వారా ప్రార్థన చేద్దాం. మన యొక్క విశ్వాసాన్ని ప్రామాణికంగా జీవించే ధైర్యం కలగాలని వేడుకుందాం. ఆమేన్.